జబర్దస్త్ మంత్రి రోజా చాలా హాస్యాస్పదంగా మాట్లాడటం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈరోజు వాళ్ళు గెలుపు ఏ చిన్నపిల్లవాడిని అడిగినా తెలుస్తుందని చాలా విచిత్రంగా జబర్దస్త్ డైలాగ్ చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తనదైన శైలిలో గుణపాఠం తీర్పు చాలా అద్భుతంగా ఇచ్చారు. మంత్రి రోజాకి చాలా చక్కటి అవకాశం ఇచ్చారు. పెందలాడే పెట్టాబేడ సర్దుకొని దుబాయ్ వెళ్ళమని. కానీ మధ్యలో తగులుదమ్మా అంటూ వీడియోల్లోకి వచ్చి ఈవీఎంలు ట్రాపు, ఈవీఎంల్లో మోసం అని మేకపోతు గాంభీర్యాలని మాటలు మాట్లాడి ప్రజల చేత ఎక్కడ కనిపిస్తే అక్కడ తనదైన స్టైల్లో బుద్ధి చెప్పుకునే తీరుతో మాట్లాడటం మానుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి దుబాయ్కి వెళ్ళి ఏదైనా పని చేసుకోవటం, లేదు అన్నీ మూసుకొని పని చేసుకోవటం. అలా కాదు కూడదు. మధ్యలో నేను కూడా వచ్చి జబర్దస్త్ డైలాగులు 4 కొట్టి కూటమి నాయకుల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, రాష్ట్ర ప్రజలను కానీ విమర్శించాలని కానీ చూస్తే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని కూడా ఈ వీడియో ద్వారా రోజా నీకు తెలియపరుస్తున్నా. నువ్వు ఇప్పుడు ఎట్లాగో ఖాళీగానే ఉన్నావు. వీడియో కాదు, డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడుంటే నీ అపాయింట్మెంటు, నీ ఫోన్ నెంబరు, ప్లేస్ చెప్తే వచ్చి నీ ముందే కూర్చొని మాట్లాడి నువ్వు చేసిన తప్పుల్ని కూకటయ్యలతో కూడా పెకడించడానికి సిద్ధంగా జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ రెడీగా ఉన్నారు. ఇన్ని రోజులు కూడా నువ్వు ఎందుకు స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే, అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట శిరోధార్యం మాకు. ఎక్కడా కూడా కక్షలకి కానీ, దాడులకు కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర హితువు కోసం, రాష్ట్ర ప్రజల కోసమే మీరు పనిచేయాలని మాకు ఆదేశాలు ఇచ్చాడు. వాటిని తూచా తప్పకుండా చేసే పనిలో మాత్రమే ఉన్నాం. కాబట్టి నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు. మానుకొని బుద్ధితో మా నాయకుడికి క్షమాపణ చెప్పుకొని, క్షమాభిక్ష పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగు. కాదు కూడదు జబర్దస్త్ అంటే మరి రెడీగా ఉన్నారు టీం కూడా. నీకు జబర్దస్త్ సినిమా ఖచ్చితంగా చూపించాల్సిందే, చూపిస్తాం.